హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పచ్చిమిర్చి ఇలా తుంచుకొని పెట్టుకోవాలి. అలాగే మనం ముల్లంగిని కూడా చెక్కేసుకుని పై తొక్కంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు ముల్లంగి యాడ్ చేసుకుందాం. ముల్లంగి పచ్చడి బాగుంటుంది టేస్ట్కి అనేది. ముల్లంగి కూడా మన కిడ్నీలో రాళ్ళు అవి కూడా ఉన్నా క్లియర్ అయిపోతాయి, త్వరగా వచ్చేస్తాయి అంటారు. ముల్లంగి మనం డైరెక్ట్గా తినాలంటే తినలేము కదా, సాంబార్లోని ఎక్కువగా వేసుకోలేము. అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకుని తింటే మనకి యూజ్ ఉంటుంది. పచ్చడి కూడా స్పైసీగా ఉంటుంది కదా, నోటికి రుచిగా కూడా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వీటిని బాగా. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఫ్రై చేసుకుందాం ఇలాగా. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి, బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చిని అదే బాండీలోకి మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని, అవి అందులో యాడ్ చేసుకోవాలి. ముల్లంగి ముక్కలు ముల్లంగి మనకి త్వరగా వేగదు, ఎక్కువ టైం పడుతుంది కొంచెం, కానీ బాగా వేపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా మనకి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అవ్వాలి అవి. అలాగే 4 వెల్లుల్లి రబ్బలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని ఇంకా ఫ్రై అవ్వాలి. మనకి ఇందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి, అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చివాసన కింద ఉంటుంది, మనకి పచ్చడి టేస్ట్ అనేది ఉండదు. ముల్లంగి ఎప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ముల్లంగి కూడా చేదు వస్తాయి, చూసుకుని తీసుకోవాలి మనం ముల్లంగి. ఇలా బాగా ఫ్రై చేసుకుని మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. మనకి చల్లారిపోయిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ముక్కల్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి, ఉప్పు, రుచికి తగ్గ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకుని ఒక తిప్పిన తర్వాత అప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చాపిచ్చాగా వేసుకున్నాక పెరుగు యాడ్ చేసుకోవాలి. అలా కొంచెం పెరుగు యాడ్ చేసుకుని మిక్సీ వేసుకోవాలి. మళ్ళీ పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటుంది చట్నీ తాలింపు అనేది వేసుకుందాం. ఇలా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి సాయ మినపప్పు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ధనియాలు వేసుకుని ఆవాలు 2 మిర్చిని, కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక మనం చట్నీ చేసుకొనుక్కున్నాం కదా, ఆ చట్నీని అందులో వేసేసుకుందాం. చట్నీ కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది చట్నీ. మనం తాలింపు కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది. చట్నీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.